హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు బీనీస్ తోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక 250 గ్రామ్స్ బీనీస్ తీసుకున్నాను. అది మంచి వాటర్లో వేసి ఉప్పు నీళ్ళతో బాగా శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకోవాలండి. కడిగిన తర్వాత ఒక జాలి గిన్నెలు వేసుకుంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బీనీస్కి అటుపక్క ఇటుపక్క నార తీసేసుకోవాలండి. కొన్నిటికి ఉంటుంది నార, కొన్ని వాటికి ఉండదు. చూసి తీసేసుకోవాలన్నమాట. ఉన్న వాటికి తీసేసుకోవాలి, లేకపోతే పర్వాలేదు. అటుపక్క ఇటుపక్క కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చూడండి, నేను అట్లా చూపిస్తున్నాను, అట్లా తీయాలి. కొన్ని వాటికి ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు. ఇప్పుడు అన్నీ తీసేసుకున్న తర్వాత ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రై కోసం కాబట్టి తొందరగా ఉడికిపోద్ది కూడా. సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, అట్లా తీసేసుకున్నాను నేను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలంతా వేసిన తర్వాత బాగా ఉడకాలండి. ఉల్లిపాయ కూడా ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను నేను. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. 1 మీద ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంతవరకు కలుపుకొని మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం బీనీస్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట. అవి కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు కారం వేసేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్ కారం వేసాను. మీ రుచికి తగ్గట్టు మీకు ఎంత కావాలో మీరు అంత వేసేసుకోండి. దీంట్లో ధనియాల పొడి అదంతా ఏమి వేయట్లేదండి, కారం వేస్తున్నాను. అంతా కొంచెం కారం వాసన అంతా పోయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ రావాలండి. తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం వాటర్ ఉన్నట్టయితే మొత్తం ఎగరబెట్టాలండి. ఆ వాటర్ అంతా పోవాలి. ఇప్పుడు ఆ ఫ్రైలోనండి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చల్లలేదండి, మీ ఇష్టంగా చల్లుకుంటే చల్లుకోవచ్చు. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.